ఫ్రెండ్స్ చూడండి, ఏందబ్బా ఇవన్నీ బాగా నీట్గా బేసేసినారు లోపలికి. సీజర్ మెర్క్యూరీ, క్యాస్ట్ కింగ్ అన్నమాట. ఓకేనా, తర్వాత నేను మొత్తం ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అనమాట. ఉడకాన టగ్గున్నా స్కూల్ కూడా పెట్టలేదు వాళ్ళు. అబ్బో ఏముండదు ఏం లేదు, మొత్తానికి అయితే ఈ 4 మిషన్లు అయితే వచ్చినాయి. ఓకేనా, ఈ 4లో ఇది రెడీ అవుతాయని చూడాలి, ఏం ప్రాబ్లం అనేది చూడాలి. చూసి ఒకవేళ రెడీ అట్లయితే 4 రెడీ చేసిద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర సీజర్లో మెర్క్యూరీ మోడల్ బెడ్ కాస్టర్ అయితే ఉన్నదన్నమాట. కస్టమర్ చిన్న ప్రాబ్లం అయితే చూడండి, ఇదైతే కట్ అయిపోయిందన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్ రొటేట్ అయ్యేది. బుల్లెట్ ఇక్కడ వస్తుందన్నమాట, ఇక్కడ వచ్చేది మొత్తం కట్ అయిపోయిందన్నమాట. సో దానికి మనం మాడిఫైగా రెడీ చేస్తున్నాము. ఒక స్పేర్ పార్ట్ వేసుకుంటూ వస్తుందన్నమాట. వేసుకొని ఫినిషింగ్ ఎలా వచ్చింది, వర్కౌట్ అయిందా లేదా, వర్క్ అయిందా లేదా అనేది మొత్తం వీడియో అప్లోడ్ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మోడల్ వచ్చి సీజర్ మెర్క్యూరీ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందులో వచ్చి మెర్క్యూరీ సీజర్ ఒకటి, తర్వాత క్యాస్ట్ కింగ్ ఒకటి. మెర్క్యూరీ అయితే లెఫ్ట్ రైట్కి రొటేట్ ఇది మొత్తం కట్ అయిపోయింది అనమాట. చూడండి, ఇదైతే పూర్తిగా కట్ అయిపోయింది. ఇదైతే మనం చేంజ్ చేసినాము. ఓకేనా, ఇదైతే మనం చేంజ్ చేసినాం. నెక్స్ట్ వచ్చి ఫుల్ రన్నింగ్లో అయితే ఉండదు. చూడండి, లెఫ్ట్ రైట్ బాగా రొటేట్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ కింగ్ అన్నమాట. క్యాస్ట్ కింగ్ అయితే మిషన్ చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి, చాలా స్మూత్ ఉంటుంది. లెఫ్ట్కి రైట్కి ఏ మాత్రం రెస్పాన్స్ లేదు అన్నమాట. బేరింగ్ మొత్తము సెట్ మొత్తము గేర్ల సెట్ మొత్తం రెస్పాన్స్ లేదు. సో మనం ఈ క్యాస్ట్ కింగ్ కూడా చూద్దాము, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసి ఇద్దాము. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, క్యాస్ట్ కింగ్ అయితే మనం ఓపెన్ అయితే చేస్తున్నాము. ఓపెన్ చేసి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉండదు, ఏమి ఎందుకు రొటేట్ కావడం లేదు, ప్లస్ బుల్లెట్ పోయింటే బుల్లెట్ మార్చేద్దాము. మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, చూడండి, క్యాస్ట్ కింగ్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ ఉంటుంది మిషన్ ఇది. అన్ని మిషన్లా కాదు, కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఓచర్లు కానీ చూడండి, లోపల స్ప్రింగే ఇచ్చేస్తాడు. లోపల ఇది మామూలుగా ఓచర్లు ఇస్తారు, అక్కడ వచ్చి స్ప్రింగ్స్ ఇస్తారు అన్నమాట. మనం ఓపెన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క వస్తువు జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, దాని కింద ఓచర్లు అయితే ఇచ్చినాడు. క్యాస్ట్ కింగ్ అనేది పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది, కానీ ఒకసారి స్పేర్ పార్ట్స్ దొరకకపోతే ఇబ్బంది అన్నమాట. సో ఇంకా మనము బెడ్ కాస్టర్ అయితే పూర్తిగా ఓపెన్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మిషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూడండి, క్యాస్ట్ కింగ్ అన్నమాట. ఓకేనా, చూస్తున్నారు కదా, మొత్తము గ్రీజ్ ఎట్లా నిండిపోయిందో. కస్టమర్ గ్రీజ్ ఎందుకు వేసినాడో తెలియదు, ఓవర్గా వేసినాడు అన్నమాట. ఇంత గ్రీజ్ అయితే అప్లై చేయకూడదు. ఓవర్గా అప్లై చేస్తే మిషన్ అనేది స్లిప్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం నీట్గా రెడీ చేసి లెఫ్ట్కి రైట్కి ఎందుకు రొటేట్ కావడం లేదు, ఏమైనా సొల్యూషన్ అనేది చూస్తుందాం. ఓకేనా,
చూడండి ఫ్రెండ్స్, క్యాస్ట్ కింగ్ వచ్చి లెఫ్ట్కి రైట్కి రొటేట్ కావకన్నా ఉండింది, మొత్తము స్లైడర్ మొత్తం తిరగకన్నా ఉండింది అనమాట. మనం నీట్గా సర్వీస్ చేసినాము. సర్వీస్ చేసి రెడీ అయిన తర్వాత చూడండి లెఫ్ట్కి రైట్కి ఎలా మూవ్ అవుతుందో, చాలా స్మూత్ అవుతుంది మిషన్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం బెడ్ కాస్ట్ అనేది సర్వీస్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి వాట్సాప్లో కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి తొలంకొండ నుండి పంపించాడు అనమాట. 4 బెడ్ కాస్ట్లు అయితే పంపించాడు, అందులో 3 అయితే రెడీ అయిపోయినాయి, ఒకటైతే షాప్కి ఇచ్చేసాడు అనమాట. దాంట్లో ఎక్కువ ప్రాబ్లం ఉందంటే మీరే పెట్టుకున్న షాప్లో స్పేస్ అని చెప్పారు. ఇంకా రిమైనింగ్ 3 అయితే రెడీ అయిపోయినాయి. సీజర్, మెర్కురీ, క్యాస్ట్ కింగ్, సీజర్, ఈ 3 వచ్చి మనం ఈరోజు అయితే పార్సల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, పూర్తిగా అయితే రెడీ అయిపోయినాయి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్.